ఇవాళ అహ్మదాబాద్ వేదికగా జరగబోయే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు వరుణ గండం ఉన్నట్టు తెలుస్తుంది. నిన్న అహ్మదాబాద్లో భారీ వర్షం కురవగా నరేంద్ర మోదీ స్టేడియాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఇవాళ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అహ్మదాబాద్కు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది ఆసక్తి నెలకొంటుంది. ఒకవేళ ఇవాళ మ్యాచ్ నిర్వహించడం కుదరకపోతే రద్దు చేసి రేపు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. మరిన్ని వివరాలు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ అందిస్తారు. సుధీర్ గారు నమస్కారం. నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు ఒకవేళ వర్షం ప్రభావంతో మ్యాచ్ రద్దయితే రేపు మళ్ళీ నిర్వహించే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కప్పు ఎవరు గెలిచే అవకాశం ఉంది, కప్పు ఎవరికి సొంతం చేసే అవకాశం ఉందంటారు? ఈ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వర్షం ఛాన్సెస్ ఎక్కువగా లేవు, అంటే మినిమల్ అంటున్నారు, అంటే ఉండవచ్చు బట్ ఎక్కువ ఉండకపోవచ్చు. అండ్ ఐపీఎల్ రూల్స్ ప్రకారం, ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం 5 overs వరకు మ్యాచ్ అయినా కానీ, ఎందుకంటే ఎక్స్ట్రా టైం ఇస్తారు, ఆ ఎక్స్ట్రా టైం వరకు కూడా వెయిట్ చేస్తారు 12-20 minutes. సో అప్పుడు వరకు వర్షం సెట్ అయిపోయినా కానీ 5 overs ఆడిస్తారు. అది కూడా సాధ్యం కాలేదు అంటే మీరు అన్నట్టుగా రిజర్వ్ డే రేపటి వరకు రిజర్వ్ డే ఉంటుంది. అండ్ రిజర్వ్ డే రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ కాలేదు అంటే అప్పుడు ద విన్నర్ విల్ బి డిక్లేర్డ్. ఎవరైతే గ్రూప్ లో టాప్ గా నిలిచారో వాళ్ళను విన్నర్ గా డిక్లేర్ చేస్తారు. దాంట్లో అడ్వాంటేజ్ అఫ్ కోర్స్ ఆర్సీబీకి ఉంటుంది. ఆర్సీబీ మనందరికీ తెలిసిందే, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడుతున్నప్పుడు వాళ్ళ 166 స్కోర్ చేయడం, 178 స్కోర్ చేయడం, ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకున్నారు. అండ్ దే రిమైన్ టాప్ ఆన్ ద లిస్ట్ ఆల్సో. అప్పుడు వాళ్ళకు ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇప్పుడైతే 1 ఛాన్సెస్ కనబడుతుంది. అహ్మదాబాద్ మీరు అన్నట్టుగా గతంలో జరిగింది 2023 ఫైనల్ 3 రోజుల వరకు జరిగింది. 3 రోజులు ఎందుకంటున్నానంటే ఫస్ట్ డే వాష్అవుట్ అయిపోయింది, సెకండ్ డే కూడా చాలా వానపడడంతో 15 overs చేశారు. చెన్నై గెలవడం చూసాం మనం, అప్పుడు బ్రహ్మాండంగా ఆడారు. అండ్ ఆ తర్వాత నైట్ లో 1:30 వరకు మ్యాచ్ కొనసాగింది, 1 వరకు కొనసాగింది కనుక 3వ రోజుగా కూడా దాన్ని భావించారు, థర్డ్ డేగా కూడా తీసుకున్నారు క్యాలెండర్ ప్రకారం. సో అలా అహ్మదాబాద్ లో జరిగింది ఇంతకు ముందు. సో రూల్ ప్రకారం అయితే నేను అనుకుంటాను ఈ రోజు మ్యాచ్ కాకుంటే రేపు ఉంటుంది. రేపు కూడా కానట్లయితే మీరు అన్నట్టుగా సందీప్, ఆర్సీబీని దే విల్ బి డిక్లేరింగ్ విన్నర్స్. బట్ అలా కాకపోవచ్చు, మ్యాచ్ ఈ రోజే పూర్తయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. రెయిన్ మినిమల్ అంటున్నారు, తక్కువనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు రిపోర్ట్ ప్రకారం. సార్, ఇప్పుడు ఫైనల్లో ఇరు జట్ల బలబలాలు ఏ విధంగా ఉన్నాయి, అంటే ఇప్పుడు ఏ జట్టు ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? Well, that's a very tough question to answer because both the teams have played well actually. ఆఫ్ లేట్ గా గుజరాత్ చాలా బాగా ఆడారు, ప్లే ఆఫ్ లో ఓడిపోయినా కానీ దే కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ ఇన్ ద నెక్స్ట్ మ్యాచ్. సెమీఫైనల్ లాంటి మ్యాచ్ లో మొన్న ఆర్ఆర్ ఓడించడం చూసాం. అండ్ ఆర్సీబీ అఫ్ కోర్స్ అంటే ఓవరాల్ గా చెప్పినట్లయితే, అంటే టోటల్ గా చూసినట్లయితే కొంచెం ఛాంపియన్ టీమ్ గా కనబడింది. అంటే లాస్ట్ ఇయర్ కప్ గెలవడం అనేది జస్ట్ నాట్ ఫ్లాష్ ఆన్ ద ప్యాన్ కాకుండా వాళ్ళ పర్ఫార్మెన్స్ ద్వారానే వాళ్ళు కప్ గెలవగలిగారు. ఈ సంవత్సరం కూడా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ తోటి వాళ్ళు ఫైనల్ లో చేరుకున్నారు అని చెప్పి వాళ్ళు నిరూపిస్తూ వచ్చారు. ఫస్ట్ మ్యాచ్ లో హైదరాబాద్ ఓడించినటువంటి సమయం నుంచి కూడా మనం చూస్తూ వచ్చాం. 200+ స్కోర్స్ ఉన్నాయి వాళ్ళకు, 5 చేజ్ కూడా చేశారు. అంటే ఐ మీన్ బౌలింగ్ లో గుజరాత్ అంతా స్ట్రాంగ్ గా లేకున్నా గానీ కొంచెం 19-20 అంటాం కదా, అటువంటి సిచ్యువేషన్ గుజరాత్ కున్నా గానీ ఐ థింక్ ఆర్సీబీ హ్యావ్ రియలీ లుక్ లైక్ ఏ ఛాంపియన్ టీమ్ అంటే డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళకు బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ రాణించినప్పుడు మిడిల్ ఆర్డర్ టాప్ ఆర్డర్ రాణించినప్పుడు లోవర్ ఆర్డర్ కూడా రాణించి మ్యాచెస్ గెలిపించినట్టు అది ఉన్నాయి కనుక అంటే ఆల్రౌండ్ టీమ్ గా కనపడింది టోటల్ గా చూసినట్టయితే సందీప్. సో అందుకనే ఆర్సీబీకి కొంచెం ఒప్పుండొచ్చని నాకు అనిపిస్తుంది. సార్, ఇప్పుడు వర్షం వల్ల మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఏ జట్టుకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందంటారు? ఆర్సీబీకి ఉంటుంది క్లియర్ గా, బికాస్ ఆర్సీబీ టాప్ లో ఉన్నారు కనుక. పొజిషన్ లో గుజరాత్ ఉంది, ఫస్ట్ పొజిషన్ లో ఆర్సీబీ ఉంది కనుక ఆర్సీబీ విల్ బి డిక్లేర్డ్ విన్నర్. అట్లా అనేది జరగలేదు ఇప్పటి వరకు. కొన్ని T20 వరల్డ్ కప్ లో కప్స్ షేర్ చేసుకోవడం చూసాం కానీ, బట్ ఇక్కడ షేరింగ్ అనేది ఉండదు. టాప్ లో ఎవరైతే నిలుస్తారో వాళ్ళకే కప్ ఇచ్చేస్తారు. సో ఆ విషయంలో ఆర్సీబీకి డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ మనం వర్షం విషయం అంత సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాం కానీ రిపోర్ట్స్ ప్రకారం అయితే ఈ రోజే మ్యాచ్ పూర్తిగా జరగవచ్చు అని అంటున్నారు. ఏదైనా కొనసాగలేదు, 5 overs కూడా కాలేదు అన్న సిచ్యువేషన్ లో మీరు అన్నట్టుగా ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ టు టుమారో. రేపు కూడా అలాగే వర్షం పడి మ్యాచ్ కూడా జరగకపోని సిచ్యువేషన్ ఏర్పడినట్లయితే మీరు అన్నట్టుగా ఐ థింక్ అప్పుడు ఆర్సీబీని డిక్లేర్ చేస్తారు విన్నర్ గా. అయితే సార్, ఇప్పుడు వర్షాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు వర్షం తర్వాత పిచ్ అనేది బౌలర్లకు సహాయపడుతుంది, లేకపోతే బౌలర్లకు బ్యాటర్లకు? ఇది మాన్సూన్ రెయిన్స్ అయితే కావు, ఇంకా మాన్సూన్ స్టార్ట్ కాలేదు. ఇవి అన్సీజనల్ రెయిన్స్ ఒక్కొక్కసారి చెప్పేలాగా వచ్చి వాన
పడుతూ ఆగిపోతుంటాయి, గాయపడిపోతాయి. అట్లా కాకుండా కంటిన్యూస్ గా కూడా కొన్ని 2 గంటల వరకు పడుతుండవచ్చు. బట్ ఇవాళ పడి రేపటి వరకు అయితే ఉండే తుఫాన్ అయితే ఇక్కడ లేదు కదా. సో నేనేమనుకుంటానంటే వాన ఉండవచ్చు, ఉన్నా కానీ ఒక మబ్బులాగా వచ్చి వాన పడి కూడా ఆగిపోవచ్చు. అటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ బట్ టోటల్ గా అంటే ఇవాళ రేపు వాన టోటల్ గా ఫోర్కాస్ట్ అయితే చేయబడలేదు. రెయిన్ ఫోర్కాస్ట్ ఇస్ ట్రూ, బట్ చిన్న ఛాన్స్ ఉంది అని అంటున్నారు. అంత పెద్ద ఛాన్స్ ఉండకపోవచ్చు అని అంటున్నారు. బట్ లెట్స్ హోప్ దట్ మ్యాచ్ విల్ బి ప్లేడ్ టుమారో అండ్ టు ప్లే టుడే అండ్ ఇట్ విల్ బి ఫినిష్ ఇట్ టుడే ఆల్సో. సార్ ఇప్పుడు ఆర్సీబీ కప్పు కొట్టాలనుకుంటుంది కదా, ఇప్పుడు ఆర్సీబీలో ఎవరు బలంగా ఉన్నారనుకోవాలి? I think everybody, Virat Kohli, he's been outstanding from the match number 1 నుంచి బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. అండ్ ఈ మ్యాచ్ లో వాళ్ళకి ఒక్కొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫారిన్ ప్లేయర్స్ టాప్ ఆర్డర్ లో ఉండకపోవచ్చు. ఎందుకంటే సాల్ట్ కి ఇంజరీ ఉంది, సాల్ట్ ఫిట్ గా ఉన్నారు కానీ ఆడకపోయే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. పెతేల్ ఇంజరీ కారణంగా దూరం అయిపోయినాడు వాళ్ళకు. అదొకటే కొంచెం మైనస్ పాయింట్ కానీ బట్ అదర్వైజ్ the way Rajat Padikar has led the team, the way he has led by example, నేను అనుకుంటాను చాలా రేర్ గా చూస్తుంటాం. శుభ్మన్ గిల్ ఆల్సో ఆఫ్ కోర్స్ ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్, అందులో అబ్సల్యూట్లీ నో డౌట్స్ ఎట్ ఆల్. బట్ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా సందీప్ ఆర్సీబీకి కొంచెం డీప్ గా బ్యాటింగ్ ఉన్నప్పుడు డీప్ గా అందరు రాణిస్తున్నారు. గుజరాత్ విషయంలో మీకు టాప్ త్రీ ప్లేయర్సే రాణించారు. టాప్ 3 ఫెయిల్ అయినప్పుడు కొంచెం వాళ్ళు స్ట్రగుల్ కావడం చూసాం. మిడ్ లాడర్ కానివ్వండి, ఓన్లీ వాషింగ్టన్ సుందర్ హ్యాస్ ప్రొవైడెడ్ సమ్ అసిస్టెన్స్ యాక్చువల్లీ, బట్ అదర్వైజ్ ఎవ్రీబడి హ్యాస్ నాట్. టెబేటియా ఓన్లీ 1.5 సెంచరీ ఉంది. మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనబరచలేదు బ్యాటింగ్ లో. సో ఆర్సీబీ విషయంలో అట్లా జరగలేదు. కృణాల్ పాండ్యా కూడా ఒక మ్యాచ్ లో చివరి వరకు నిలబడి 70+ స్కోర్ చేసి ఈ వన్ ద మ్యాచ్ అండ్ వన్ ది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ఆల్సో. సో వాళ్ళకి ఆ ఎబిలిటీ ఉంది ఆర్సీబీకి. సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో టాస్ గెలిచిన జట్టు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే బెటర్? ఈ ఇంపార్టెంట్ మ్యాచెస్ లోనైతే బ్యాటింగ్ ఫస్ట్ వుడ్ బి బెటర్ యాక్చువల్లీ, బట్ సమ్ టైమ్స్ బ్యాక్ ఫైర్ కూడా కావచ్చు. సమ్టైమ్స్ లూజింగ్ ద టాస్ ఆల్సో ఒక బ్లెస్సింగ్ లాగా కావచ్చు. లైక్ ఇట్ హ్యాపెండ్ ఫర్ గుజరాత్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. గుజరాత్ కూడా టాస్ గెలిచిన తర్వాత మేము కూడా బ్యాటింగ్ చేద్దామని అనుకున్నారు. బట్ బ్యాటింగ్ సెకండ్ చేయడం కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్ గా అయింది. బట్ ఓవరాల్ గా అంటే బిగ్ మ్యాచెస్ లో బ్యాటింగ్ ఫస్ట్ వుడ్ బి కొంచెం ప్రెషర్ లేకుండా ఉంటుంది. ఇఫ్ యూ కెన్ సెట్ ఎ బిగ్ టార్గెట్ like RCB set in front of Gujarat in the first playoff match 250 స్కోర్ చేసినప్పుడు 200+ స్కోర్స్ చేయడం ఈజీ అవుతుంది సందీప్. 230 240 అరౌండ్ అయితే కొంచెం కష్టం అవుతుంది అక్కడ. సో అటువంటి స్కోర్స్ చేస్తే బ్యాటింగ్ ఫస్ట్ వుడ్ బి బెటర్. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఒకవేళ వర్షం నిజంగానే కురిసింది అనుకుంటే ఆ మ్యాచ్ రద్దు అయితే టోర్నమెంట్ ఫేవరెట్ జట్టు ఎవరు అయ్యే అవకాశాలు ఉంటాయి? ఆర్సీబీ క్లియర్, దట్స్ ఇట్, బికాస్ దే హావ్ బీన్ వన్ ఆఫ్ ది ఫేవరెట్స్. పంజాబ్ తో పాటు వాళ్ళే ఫేవరెట్ గా బరిలోకి దిగారు. పంజాబ్ లాస్ట్ లో డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. ఫస్ట్ 6 విన్స్ తర్వాత ఓడిపోతూ వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఒక మంచి విక్టరీ లాస్ట్ లో సాధించా కానీ వాళ్ళకి అది హెల్ప్ఫుల్ గా నిలవలేదు బికాస్ చాలా డిఫీటెడ్ ముంబై. బట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుండి డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీనే మరొకసారి ఛాంపియన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి కూడా అనుకుంటూ వచ్చారు. సో వాళ్ళు దే హావ్ లివ్డ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ యాక్చువల్లీ. లాస్ట్ ఇయర్ గెలిచినటువంటి టైటిల్ మేము కష్టపడి గెలిచాం, పర్ఫార్మెన్స్ తోటి గెలిచామని చెప్పి ఈ సంవత్సరం కూడా నిరూపించారు. ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచారు కనుక ఐ థింక్ దే ఆర్ ద ఫేవరెట్స్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. సరే ఇప్పుడు వర్షం కారణంగా మ్యాచ్ ఫలితం మారితే ఒకవేళ దాన్ని లక్ అనుకోవాలా లేకపోతే టోర్నమెంట్ రియాలిటీ అంటారా? వర్షానికి మ్యాచ్ జరగకుండా మనం ఏం చేస్తాం చెప్పండి సందీప్. వర్షం కారణంగా ఒకవేళ మ్యాచ్ జరగకున్నట్లయితే గుజరాత్ విల్ బి డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఇంత చక్కగా ఆడి ఫైనల్ దాకా వచ్చి ఆర్సీబీకి కప్ ఇవ్వడం అనేది ఎవరు కూడా ఇష్టం అంటే అది కాదు. అంటే ఆర్సీబీకి అక్కడ ప్యూర్ లక్, అంటే లక్ ద్వారానే వచ్చింది అని అనుకుంటారు. అప్పుడు గుజరాత్ డిసప్పాయింట్ అయిపోతారు. గుజరాత్ కు బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హోమ్ టీం ముందు ఆడే మరొక ఛాన్స్ వాళ్ళకు. అండ్ లాస్ట్ వాళ్ళు కొత్త టీం గా వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. వాళ్ళకి థర్డ్ ఫైనల్ తర్వాత ప్లే ఆఫ్స్ లో ఆడుతూనే ఉన్నారు. ఒకసారి టైటిల్ గెలిచారు, ఒకసారి ఓడిపోయినారు చెన్నై అగైన్స్. I think they have been outstanding and they have been a good team actually in IPL, మంచి కాంపిటేటివ్ టీమ్. సో అటువంటి టీమ్ కు మీరు అన్నట్టుగా ఒకవేళ అవకాశం రాలేదు, ఫైనల్ ఆడే అవకాశం లేదు, ఫైనల్లో పాల్పడకుండా ఆర్సీబీకి కప్పిస్తున్నారు అంటే అంతకంటే డిసప్పాయింట్మెంట్ ఒక టీంకి ఏముంటుంది చెప్పండి ఫైనల్ వచ్చిన టీంకు. సరే ఇప్పుడు ఇది యువ ఆటగాళ్లపై దీని ప్రభావం ఎక్కువ ఉంటుందా లేకపోతే సీనియర్లపై ఎక్కువ ఉంటుంది అనుకోవాలా? సీనియర్సే ఉన్నారు ఇప్పుడు. కోహ్లీ ఈజ్ ఎ సీనియర్, మీకు అట్లాగే శుభ్మన్ గిల్ ఈజ్ ఎ సీనియర్, బట్లర్ ఈజ్ ఎ సీనియర్ ప్లేయర్. యాక్చువల్లీ పటిడర్ కూడా సీనియర్ ప్లేయర్ అని చెప్పాలి మనం.
వీళ్ళందరూ కూడా సీనియర్ ప్లేయర్స్ రాణిస్తున్నారు. కృణాల్ పాండ్యా సీనియర్ ప్లేయర్ కదా, హేజల్వుడ్ సీనియర్ కదా, భువనేశ్వర్ సీనియర్ ప్లేయర్ గా రాణించలేదు, రబడా సీనియర్ కదా, సిరాజ్ సీనియర్ కదా. ఈ 2 టీమ్స్ లో రియల్ గా చెప్పాలంటే చాలా తక్కువ యంగ్స్టర్స్, అంటే పూర్తి వైభవ్ సూర్యవంశీ లాగా 15 ఇయర్ వాళ్ళు, లేకుంటే 19 ఇయర్ వాళ్ళు అలా ఎవ్వరు లేరు. 17 ఇయర్ వాళ్ళు మాత్రే లాగా, లేకుంటే ఊర్విల్ లాగా 27 అట్లా ఉన్నారు. కానీ బట్ టోటల్ 17-16 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ తక్కువ ఉన్నారు ఈ టీమ్ లో. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీమ్స్ ఈ 2 టీమ్స్ కూడా మీరు ఓవరాల్ గా చూసినట్లయితే టోటల్ గా. రైట్ థ్యాంక్ యూ సార్.